శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చిలుకనొకరమణి ముద్దులు చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షమునిచ్చితి వలరగ మిముదలచు జనుల కరుదా కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రారంభిద్దామా? చతుర్థోధ్యాయ జ్ఞానయోగ. 11 నుంచి 15 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 5 శ్లోకాలు నేను ఒకసారి చదువుతాను, నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి 5 శ్లోకాలు పఠిద్దాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. న మాం కర్మాణి లిమ్మంతి నా మే కర్మఫలే స్పృహ. ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః. కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలస్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మనుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. తాత్పర్యం: పార్థ, ఎవరే విధంగా నన్ను సేవిస్తే వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. మానవులు అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. కర్మ ఫలసిద్ధికై అనేకులు దేవతారాధనలు చేస్తున్నారు. కర్మలు సత్వరంగా సిద్ధించడం ఈ మానవలోకంలోనే సాధ్యమవుతోంది.
గుణము, కర్మ అనే విభాగాలతో 4 వర్ణాలని నేనే సృష్టించాను. ఆ కర్తృత్వం నాదే అయినా నిజానికి నన్ను ఆ కర్తగాను అవ్యయముగాను తెలుసుకో. కర్మఫలం మీద ఆశ లేనందువలన కర్మలు నాకేమాత్రం అంటవు. ఈ తత్వంలో నన్నెరిగిన వాళ్ళని కూడా కర్మలు బంధించవు. ఇది తెలుసుకొని ఎందరో ముముక్షువులు కూడా నిష్కామంగా కర్మను ఆచరించారు. కాబట్టి పూర్వుల రీతిగానే నువ్వు కూడా కర్మలను ఆచరించు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.